బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నా ప్రియమైన ఇస్లామీయ సోదర సోదరీమణులారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సున్నితమైనది, కానీ మన ఈమాన్కు సంబంధించినది. ఇస్లాం మన మనసులకు నచ్చేలా కాదు, మన హృదయాలను అల్లాహ్ వైపు తిప్పేలా మాట్లాడుతుంది. ఈ రోజు ముస్లిం సమాజంలో ఒక ఫిత్నాగా మారిన పుట్టినరోజు వేడుకల గురించి మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది. సోదరులారా, ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నామంటే, ముస్లింలే స్వయంగా కేకులు కట్ చేస్తూ, బెలూన్లు కడుతూ, రంగురంగుల దుస్తుల్లో మ్యూజిక్ మరియు డాన్స్ల మధ్య తమ పుట్టినరోజులను జరుపుకుంటున్నారు. కేవలం సోషల్ మీడియాలో వచ్చే కొన్ని లైక్స్ కోసం, 10 మందిలో ఫేమస్ అవ్వడం కోసం అల్లాహ్ ఆజ్ఞలను తుంగలో తొక్కుతున్నారు. కానీ ఒక్క క్షణం గుండె మీద చేయి వేసుకుని అడుగుదాం, అసలు ఇది అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఇష్టమేనా? మన ప్రాణపదమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన మార్గం ఇదేనా? ఖురాన్ గ్రంథంలో ఎక్కడైనా అల్లాహ్ మీ పుట్టినరోజులు జరుపుకోండి అని చెప్పాడా? లేదా నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా తన పుట్టినరోజును వేడుకలా చేసుకున్నారా? వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సహాబాలు ఎవరి పుట్టినరోజైనా జరిపారా అంటే దానికి సమాధానం స్పష్టంగా లేదు అని మాత్రమే వస్తుంది. ఇస్లాం మనకు కేవలం 2 పండుగలను మాత్రమే ఇచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు ప్రజలు కొన్ని రోజులను పండుగల్లా జరుపుకోవడం చూసి, అల్లాహ్ మీకు వాటికన్నా మేలైన 2 రోజులను ఇచ్చాడు, అవే ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్హా అని సెలవిచ్చారు. ఇది సహీహ్ ముస్లిం మరియు అబూ దావూద్ వంటి హదీసు గ్రంథాలలో స్పష్టంగా ఉంది. అంటే ఈ 2 రోజులు తప్ప మిగతా వేడుకలన్నీ ఇస్లాంలో భాగం కావు. బర్త్డే అంటే నిజానికి ఏమిటి సోదరులారా? మన జీవితంలో మరో సంవత్సరం తరిగిపోయిందని, మనం మరణానికి మరియు ఆ చీకటి కబ్రకు ఇంకో అడుగు దగ్గరయ్యామని గుర్తు చేసే రోజు. అటువంటి రోజున నవ్వులు, కేకులు, డాన్సులు అవసరమా? నిజానికి ఆ రోజు కళ్లలో కన్నీళ్లు రావాలి. గడిచిన సంవత్సరంలో మనం చేసిన పాపాల గురించి తౌబా చేయాలి. ఖురాన్లోని ఆల్ ఇమ్రాన్ 185వ ఆయత్లో అల్లాహ్ చెబుతున్నాడు, ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూడవలసిందే అని. ఈ ఆయత్ మనకు ఏం గుర్తు చేస్తోంది అంటే, మన జీవితంలో ప్రతి సంవత్సరం ఒక అడుగు కబ్రు వైపు పడుతోంది, కానీ మనం ఆ మరణం వైపు వేసే అడుగును సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఇది ఎంత పెద్ద మోసం. ముఖ్యంగా ఈ రోజుల్లో బర్త్డే అనేది ఒక పెద్ద ఫిత్నాగా మారింది. ముస్లిం యువతీ యువకులు అల్లాహ్ ఆజ్ఞాపించిన హయా మరియు పద్ధతులను వదిలేసి ఫోటోలు, వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పెడుతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్లో, విశ్వాసులారా, మీరు మీ అందాన్ని బయట చూపకండి అని ఆజ్ఞాపించాడు. కానీ లైక్స్ కోసం మనం మన ఈమాన్ను అమ్ముకుంటున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూ దావూద్ 4031 హదీసులో హెచ్చరించాడు, ఎవరైతే ఇతర మతస్థులను లేదా ఇతర సంస్కృతులను అనుకరిస్తారో వారు వారిలోనే లెక్కించబడతారు అని. ఈ బర్త్డే సంస్కృతి ఇస్లాం నుంచి రాలేదు. ఇది పూర్తిగా పరాయి సంస్కృతి. మనం తెలియకుండానే వారి మార్గాలను అనుసరిస్తూ నరకానికి దగ్గరవుతున్నాం. సోదరులారా, ఇస్లాం అనేది భావోద్వేగాలతో నడిచే మతం కాదు, ఇది అల్లాహ్ ఆజ్ఞల మీద నడిచే మతం. ఒకవేళ ఆ రోజు మీకు ప్రత్యేకంగా అనిపిస్తే అల్లాహకు ఇంకా ఎక్కువగా కృతజ్ఞతలు చెప్పండి. యా అల్లాహ్, నాకు మరో ఏడాది జీవితమిచ్చావు, నీకు సబియా చేసే అవకాశమిచ్చావు అని శుక్రు చేయండి. 2 రకాతుల నఫిల్ నమాజ్ చదవండి. మీ తల్లిదండ్రుల కోసం దుఆ చేయండి. పేదలకు సదకా ఇవ్వండి. ఇదే ఇస్లామీయ మార్గం. గుర్తుంచుకోండి, నిజమైన గౌరవం కేక్లో లేదు, నిజమైన ఆనందం సోషల్ మీడియా లైక్స్లో లేదు, నిజమైన సంతోషం కేవలం అల్లాహ్ సంతృప్తిలో మాత్రమే ఉంది. రేపు కబ్రులో మనతో లైక్స్ రావు, అక్కడ మన ఈమాన్ మాత్రమే మాట్లాడుతుంది. ఒకరోజు మన జీవితంలో చివరి పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు మనకు తెలియదు. ఆ రోజు మన పక్కన కేక్ ఉండదు, కేవలం తెల్లని కఫన్ మాత్రమే ఉంటుంది. ఆ రోజుకు సిద్ధమవ్వడానికి ఇదే సరైన సమయం. యా అల్లాహ్, మాకు హక్కును హక్కుగా చూపించి దాన్ని అనుసరించే తౌఫీక్ ఇవ్వు. తప్పును తప్పుగా చూపించి దాని నుంచి దూరంగా ఉండే శక్తినివ్వు. మా జీవితాలను నీకు నచ్చే విధంగా గడిపే భాగ్యాన్ని ప్రసాదించు. మా ఆఖరి శ్వాసను నీ ఇష్టంతో ముగించు. ఆమీన్. అల్లాహ్ మనందరికీ అమలు చేసే తౌఫీక్ ఇవ్వుగాక.